యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదములు. నేడు బీకామ్ విద్యార్థులకు అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సబ్జెక్ట్ నందు 5th యూనిట్ మార్జినల్ కాస్టింగ్ సంబంధించి ఒక రిలేటెడ్ టాపిక్, దీనికి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఈరోజు చర్చనీయాంశంగా తీసుకుంటాం. ఏంటంటే కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్. కాస్ట్ అంటే వ్యయము, వాల్యూమ్ అంటే పరిమాణము, ప్రాఫిట్ అంటే లాభము. అంటే వాల్యూమ్ పరిమాణాన్ని వివిధ స్థాయిల్లో మార్పు చేసుకుంటూ పోయేటువంటి పరిస్థితుల్లో కాస్ట్కి లాభానికి మధ్య గల సంబంధాన్ని అధ్యయనం చేయడానికి ఈ యొక్క సివిపి, కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ ఎనాలిసిస్ అనేది ఇందులో పొందుపరచడం జరిగింది. అంటే వాల్యూమ్ పరిమాణాన్ని, అంటే వస్తుత్పత్తి పరిమాణాన్ని పెంచుకుంటూ పోతే ఖర్చు ఏ స్థాయిలో తగ్గుతుంది, తద్వారా లాభాలు ఏ విధంగా గణనీయంగా పెరుగుతాయి అనేటువంటి అంశాన్ని కూలంకుషంగా ఈ కార్పొరేట్ సెక్టార్ వారు ఈ సివిపి ఎనాలిసిస్ని బాగా స్టడీ చేసి ఉత్పత్తి కార్యక్రమాలను చేపడతారు. ముఖ్యంగా ప్రాఫిట్ ప్లానింగ్ అనేది కార్పొరేట్ సెక్టార్లో బలీయంగా ఉంటుంది. భావి కార్యకలాపాలకు, అంటే భవిష్యత్ కార్యకలాపాలకు గరిష్ట లాభాలు సంపాదించాలంటే సంస్థని ఏ విధంగా రూపొందించుకోవాలా, భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, వాటిని ఏ విధంగా అధిగమించాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా వాళ్ళు ఈ యొక్క సివిపి ఎనాలిసిస్ ద్వారా స్టడీ చేస్తారు. ముఖ్యంగా కాస్ట్ని, వ్యయాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి, ప్రాఫిట్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు కొన్ని ఉంటాయి. అంటే లాభాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు బహిర్గత అంశాలు. అంటే పోటీ, అంటే మనం తయారు చేసేటువంటి వస్తువుకి బయట మార్కెట్లో ఇతర సంస్థల నుంచి పోటీ తత్వం ఎలా ఉంది, లేదా మనం తయారు చేసేటువంటి వస్తువులకి మార్కెట్లో ఎలాంటి డిమాండ్ ఉంది, లేకపోతే మనం తయారు చేసేటువంటి వస్తువుల యొక్క ధరలు యొక్క ప్రభావం మార్కెట్లో ఎలా ఉంది, లేదా ప్రభుత్వ విధానాలు మన ప్రోడక్ట్ పట్ల ఎలా ఉన్నాయి, మన సంస్థ పట్ల ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా లాభాలను ప్రభావితం చేసేటువంటి బహిర్గత అంశాలు, ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగనే కాస్ట్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు కూడా కొన్ని అంతర్గత అంశాలు ఉంటాయి. అంటే పని సామర్థ్యము, లేదా సాంకేతిక పరిజ్ఞానము, లేదా కార్యకలాపాల స్థాయి, శ్రామిక సామర్థ్యం, ఇవన్నీ కూడా అంతర్గత సమస్యలు. అంటే అంతర్గతంగా ఉండేటువంటి ఆ సమస్యలను ఏ విధంగా అధిగమించాలా, లేదా బహిర్గత ఫ్యాక్టర్స్ని ఏ విధంగా అధిగమించాలా, ఈ రెండు అంతర్గత బహిర్గత అంశాలను పరిగణలోకి తీసుకొని కార్పొరేట్ సెక్టార్ వారు ఏ స్థాయిలో వస్తుత్పత్తిని చేస్తే అత్యధిక లాభాలు వస్తాయో అలాంటి అభిలషణీయమైనటువంటి పరిమాణాన్ని, అంటే ఆప్టిమమ్ సైజ్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. జనరల్గా కార్పొరేట్ సెక్టార్ వారు వస్తుత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టేదానికి ముందుగా కొన్ని సివిపి చార్ట్స్ని తయారు చేసుకుంటారు. అంటే కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ చార్ట్స్ని తయారు చేసుకొని ఆ చార్ట్లను బాగా స్టడీ చేసి, అధ్యయనం చేసి, ఏ స్థాయిలో మనం వస్తుత్పత్తి చేస్తే లాభసాటిగా ఉంటుంది అనేటువంటి ఒక నిర్ణయాన్ని, ఒక డెసిషన్ తీసుకొని తద్వారా వస్తుత్పత్తి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుంది. అందులో ఒక చార్ట్ని మీకు ఇక్కడ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. అనలిటికల్ స్టేట్మెంట్ ఆఫ్ సివిపి అంటే కాస్ట్, వాల్యూమ్, ప్రాఫిట్ విశ్లేషణ నివేదిక అని చెప్పి ఉంటుంది. దీనిలో ఫస్ట్ వచ్చేసి లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్స్, అంటే
ఉత్పత్తి ఏ స్థాయిలో వద్ద చేయాలనేది ఈ చార్ట్ లో ప్రథమాంశంగా ఉంటుంది. ఉదాహరణకి 25% సామర్థ్యంతో పనిచేస్తే ఎలా, 50% స్థాయిలో వస్తుత్పత్తి చేపడితే ఎలా, లేదా 75% కెపాసిటీతో వస్తువును తయారు చేస్తే ఏ విధంగా, లేదా 100% కెపాసిటీతో వస్తువును తయారు చేస్తే ఏ విధంగా, ఈ విధంగా లెవెల్స్ ఆఫ్ ప్రొడక్షన్స్ అవి. తర్వాత ప్రొడ్యూస్డ్ యూనిట్స్, ఇవన్నీ ప్లానింగ్ లో భాగం. ప్రొడ్యూస్డ్ యూనిట్స్ అంటే ఉత్పత్తి చేసినటువంటి యూనిట్లు. ఇప్పుడు 25% వద్ద 2000 వస్తువులు తయారు చేస్తే ఎలా ఉంటుంది, 50% సామర్థ్యం వద్ద 4000 వస్తువులు తయారు చేస్తే ఎలా ఉంటుంది, 75% కెపాసిటీ వద్ద 6000 వస్తువులు తయారు చేస్తే ఎలా ఉంటుంది, లేదా 100% సామర్థ్యం వద్ద 8000 వస్తువులు తయారు చేస్తే ఎలా ఉంటుంది. ఇది ప్రొడ్యూస్డ్ యూనిట్స్, ఉత్పత్తి చేసిన యూనిట్లు. తర్వాత అమ్మకపు ధర, 25% కెపాసిటీ వద్ద 2000 వస్తువులు తయారు చేసి వాటిని ₹2 లెక్కన అమ్ముతున్నారు. 50% సామర్థ్యం వద్ద 4000 వస్తువులు తయారు చేసి వాటిని ₹1.75 చొప్పున అమ్ముతున్నారు. 75% సామర్థ్యం వద్ద 6000 వస్తువులు తయారు చేసి వాటిని ₹1.20 చొప్పున అమ్ముతున్నారు. 100% సామర్థ్యం వద్ద 8000 వస్తువులు తయారు చేసి ₹1.40 చొప్పున అమ్ముతున్నారు. అంటే ఉత్పత్తి స్థాయిలు మారే కొద్దీ సెల్లింగ్ ప్రైస్ లో కూడా మార్పులు వస్తున్నాయి. జనరల్ గా సెల్లింగ్ ప్రైస్ లో ఏ విధంగా ఈ తగ్గుదల కనబడుతుందంటే, కొన్ని ఖర్చులు తగ్గేటువంటి పరిస్థితి ఉంది. అంటే వస్తుత్పత్తి యొక్క పరిమాణం పెరిగే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ స్థిర ఖర్చు కానీ తీసుకున్నట్లయితే 25% స్థాయి వద్ద ఉత్పత్తి చేసిన, 75% స్థాయి వద్ద ఉత్పత్తి చేసినా, లేదా 100% స్థాయిలో వస్తుత్పత్తి చేసినా కూడా స్థిర ఖర్చులు స్థిరంగా ఉంటాయి. ఉదాహరణకి ఫ్యాక్టరీ అద్దె ₹1,00,000 అనుకుందాం. 25% స్థాయిలోనే వస్తుత్పత్తి చేసినా ₹1,00,000 చెల్లించాలి యజమానికి ఫ్యాక్టరీ అద్దె. 75% సామర్థ్యంతో పనిచేసినా అద్దె చెల్లించాల్సిందే. అసలు లాక్డౌన్ సందర్భంగా వస్తువుల్ని ఉత్పత్తి చేయకపోయినా ఫ్యాక్టరీ అద్దె చెల్లించాల్సిందే. అంటే అది ఫ్యాక్టరీ అద్దె అనేది స్థిర ఖర్చు. అంటే ఉత్పత్తి పరిమాణముతో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దీస్ చార్జెస్ ఆర్ వెరీ కాన్స్టెంట్. అంటే ఉత్పత్తి పరిమాణంతో సంబంధం లేకుండా ఖర్చులు స్థిరంగా ఉండిపోతాయి. కాబట్టి మీకు ఏ స్థాయిలో పరిమాణం పెంచుకుంటూ పోయినా కూడా అదే ఖర్చు ఉంటుంది. కాబట్టి వస్తుత్పత్తి వ్యయం తగ్గుతుంది. అంటే ఈ ప్రొడక్షన్ ఛార్జెస్ ఎప్పుడైతే తగ్గుతాయో, ప్రొడక్టివ్ ఎక్స్పెన్సెస్ ఎప్పుడైతే తగ్గుతాయో, ఆటోమేటిక్ సెల్లింగ్ ప్రైస్ కూడా తగ్గేదానికి అవకాశాలు ఉంటాయి. తర్వాత 25% వద్ద 2000 వస్తువులు తయారు చేసి ₹2 లెక్కన అమ్మితే ₹4000 మొత్తం అమ్మకాలు వచ్చింది. 50% వద్ద 4000 వస్తువులు తయారు చేసి ₹1.75 లెక్కన అమ్మితే ₹7,000 అమ్మకాలు. అలాగనే 100% కెపాసిటీ వద్ద 8000 వస్తువులు తయారు చేసి ₹1.40 లెక్కన అమ్మితే మొత్తం అమ్మకాలు 11,200. ఇప్పుడు మార్జినల్ కాస్టింగ్ విధానంలో మొత్తం అమ్మకాల్లో నుంచి చర ఖర్చులను తీసివేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది. సో చర ఖర్చులు వచ్చేసి మనం తీసేయాలి. యూనిట్కి ₹1 అని చెప్పున్నాడు టేబుల్లో. 2000 వస్తువులకి ₹1 చొప్పున చర ఖర్చు 2000, 4000 వస్తువులకి ₹1 చొప్పున 4000, 6000 వస్తువులకి ₹1 చొప్పున 6000, 8000 వస్తువులకి ₹1 చొప్పున 8000. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం అమ్మకాలు 4000లో నుంచి చర ఖర్చులు 2000 25% కెపాసిటీలో తీసేస్తే మనకి కాంట్రిబ్యూషన్ 2000 వస్తుంది. అంటే అమ్మకాల్లో నుంచి చర ఖర్చులు తీసివేస్తే కాంట్రిబ్యూషన్ అంటే మిగులు సర్ప్లస్ వస్తుంది. ఆ 2000 కాంట్రిబ్యూషన్ లో స్థిర ఖర్చులు ₹1000 తీసేస్తే ఇక లాభం ₹1000 వస్తుంది. అంటే 25% కెపాసిటీ వద్ద ₹1000 లాభం వస్తుంది ఈ చార్ట్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి. అలాగే 50% కెపాసిటీ వద్ద మొత్తం అమ్మకాలు టోటల్ సేల్స్ 7000 ఉంటే 4000 చర ఖర్చు తీసేస్తే కాంట్రిబ్యూషన్ 3000 వచ్చింది. ఈ 3000 కాంట్రిబ్యూషన్ లో ₹1000 స్థిర ఖర్చు తీసేస్తే 2000 లాభం.
25%కైనా స్థిర ఖర్చు 1000 రూపాయలే, 50% కెపాసిటీకైనా స్థిర ఖర్చు 1000 రూపాయలే. చర ఖర్చు మాత్రం మారుతూ ఉంది. ఒక యూనిట్కి ₹1 చొప్పున 2000 వస్తువులకు 2000 రూపాయలు, 4000 వస్తువులకు 4000 రూపాయలు, 8000 వస్తువులకు 8000 రూపాయలు. చర అంటే మార్పు చెందేటువంటి ఖర్చు కాబట్టి అది మారుతూ ఉంటుంది. అదే స్థిర ఖర్చులు అయితే నీకు ఉత్పత్తి స్థాయిని బట్టి అవి మారవు కాబట్టి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము 25%కి 1000, 50%కి 1000, 75%కి 1000, 1000% కూడా 1000 రూపాయలే మనము చూపిస్తున్నాం. సో ఎనీహౌ కాంట్రిబ్యూషన్ 2000లో నుంచి స్థిర ఖర్చులు తీసేస్తే ఇక్కడ 1000 రూపాయల లాభము, 50%లో కాంట్రిబ్యూషన్ 3000లో నుంచి 1000 రూపాయలు తీసేస్తే 2000 లాభము, 75% కాంట్రిబ్యూషన్ 3600 నుంచి 1000 రూపాయలు తీసేస్తే 2600 లాభం, 100% కెపాసిటీలో కాంట్రిబ్యూషన్ 3200 నుంచి 1000 రూపాయలు తీస్తే 2200 లాభం. అంటే కాంట్రిబ్యూషన్ లో నుంచి స్థిర ఖర్చులు తీస్తే లాభం వచ్చింది. ఈ లాభము డిఫరెంట్ స్టేజెస్ లో ఎక్కడ ఎక్కువ ఉంది? ఇక్కడ 1000 రూపాయలు 25%, 50% లో 2000, 75% లో 2600, 100% లో 2200 లాభం. ఏ స్థాయిలో లాభం ఎక్కువగా ఉందంటే 75% కెపాసిటీలో 2600 అత్యధిక లాభం వచ్చింది కాబట్టి కార్పొరేట్ సెక్టార్ వారు ఏం చేస్తారు? ఈ చార్ట్ చూసి మనం కానీ 75% స్థాయిలో ఉత్పత్తి పరిమాణాన్ని చేపడితే మనకి అత్యధిక లాభాలు వస్తాయనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి అప్పుడు ఆ కెపాసిటీలో ఆ పరిమాణాన్ని చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ నిన్న యూట్యూబ్ లెసన్ లో మీకు అబ్జార్ప్షన్ కాస్టింగ్, మార్జినల్ కాస్టింగ్ మధ్య తేడా కూడా చెప్పాను. అది ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నాను అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ వస్తాం. అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో లాభం మొత్తం అమ్మకాల్లో నుంచి ఖర్చు తీసేస్తే వస్తుంది. ఉదాహరణకి మొత్తం అమ్మకాలు 4000, 25% కెపాసిటీ మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే 25% కెపాసిటీలో మొత్తం సేల్స్ 4000. ఈ 4000 రూపాయలు అమ్మకాల్లో నుంచి మైనస్ టోటల్ కాస్ట్ మొత్తం వ్యయం 3000. అంటే 2000 చర ఖర్చు, 1000 రూపాయల స్థిర ఖర్చు రెండు కలిపి, చర స్థిర కలిపి మొత్తం ఖర్చు 3000. అంటే 4000 అమ్మకాల్లో టోటల్ కాస్ట్ 3000 తీస్తే 1000 రూపాయల లాభం. అంటే సేల్స్ మైనస్ టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్. అదే మార్జినల్ కాస్ట్ లో లాభాన్ని 2 స్టేజెస్ లో కనుక్కుంటారు. ఫస్ట్ సేల్స్ 4000 నుంచి చర ఖర్చులు తీసేస్తే కాంట్రిబ్యూషన్ వస్తుంది 2000. ఆ కాంట్రిబ్యూషన్ లో నుంచి స్థిర ఖర్చులు తీసేస్తే లాభం 1000 వస్తుంది. ఇక్కడ లాభం అబ్జార్ప్షన్ కాస్టింగ్ లో కూడా లాభం 1000, ఇక్కడ లాభం 1000. కాకపోతే మార్జినల్ కాస్టింగ్ లో స్థిర ఖర్చుల్ని సపరేట్ గా ఎందుకు చూపిస్తారంటే ఉత్పత్తి పరిమాణము స్థాయిలో మారుతూ పోతుంది. 25%, 50% కెపాసిటీ, 75%, 100% కెపాసిటీ డిఫరెంట్ స్టేజెస్ లో కార్పొరేట్ సెక్టార్స్ వారు ఉత్పత్తి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు స్థిర ఖర్చుని సపరేట్ గా మనం చూపిస్తే 25% కైనా ఇదే స్థిర ఖర్చు, 100% కైనా అదే స్థిర ఖర్చు. కాబట్టి స్థిర ఖర్చు కామన్ గా ఉన్నందువలన ఉత్పత్తి స్థాయిని బట్టి ఆ ఖర్చు మారకపోవడం వల్ల టోటల్ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గిపోతుంది. తద్వారా సంస్థకి అత్యధికమైనటువంటి లాభాలు వచ్చేదానికి అవకాశం ఉంది. అందువల్ల మార్జినల్ కాస్టింగ్ విధానంలో ఈ విధంగా సివిపి కాస్ట్ వాల్యూమ్ ప్రాఫిట్ చార్ట్ ను బేస్ చేసుకొని అత్యధిక స్థాయిలో ఏ స్థాయిలో పరిమాణం చేపడితే అత్యధిక లాభాలు వస్తాయో అలాంటి స్థాయిని అభిలషణీయ పరిమాణము, ఆప్టిమమ్ సైజ్ అంటారు. ఆ ఆప్టిమమ్ సైజ్ లో వస్తువులను ఉత్పత్తి చేసి ఈ కార్పొరేట్ సెక్టార్ వారు అత్యధిక లాభాలు గణిస్తున్నారు. ఈ విషయాన్ని మీరు ఈ చార్ట్ ద్వారా చక్కగా అర్థం చేసుకోగలుగుతారని ఆశిస్తూ మరొక లెక్కలో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.